చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ గార్ల ఆదేశాల మేరకు చింతలపూడిలో నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పార్లమెంటు మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి గారి వర్ధంతి కార్యక్రమం. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం, చింతలపూడి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మారుమూడి థామస్ మాట్లాడుతూ, బాలయోగి గారు పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారని, ఈయన పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని తొలి దళిత లోక్సభ స్పీకర్గా 1998 మార్చి 24న ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. ఈయన పార్లమెంటు సభ్యుడిగా కాకుండా శాసనసభ్యుడిగా కూడా ఉన్నత పదవిని అధిరోహించారని అన్నారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 38వ స్పీకర్గా 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వ పక్షంలో సభ నిర్వహణ ప్రతిక్షణం కత్తి మీద సాములా ఉంటుందని, సభా సంప్రదాయాలు క్షుణ్ణంగా గ్రహించి అన్ని పక్షాల ప్రశంసలను బాలయోగి గారు అందుకున్నారని, తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుందనడంలో సందేహం లేదని, దళితులందరూ ఆయన చూపిన బాటలో నడిచి అభివృద్ధి చెందాలని అనీష్ ఆకాంక్షించారు. అదేవిధంగా ఆనాటి అమెరికా అధ్యక్షుడు భారతదేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం హాజరై బాలయోగి గారిని ఉద్దేశించి ఆయన సామర్థ్యాన్ని, నిజాయితీని కొనియాడారని అనీష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బోడా సాగర్, పీకా నాగేంద్ర, కందికొండ రాజు, సరిపల్లి రాజేష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. అభివృద్ధి కోసం పాటుపడాలని, అదేవిధంగా ఈరోజు జిఎంసి బాలయోగి గారికి ఆయన మరోసారి స్మరించుకోవడానికి